హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే కోస్తాంధ్రాని అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు ముందస్తుగా తమ పంటను భద్రపరుచుకొని కాపాడుకోవాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇదిలా ఉంటే అటు రాయలసీమలో కూడా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో మధ్యాహ్నం నుండి అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఓ పక్క ఎండలు కాస్తుంటే మరోవైపు అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అది మధ్యప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 48 గంటలు కోస్తాలో ఈదురుగాలు, పిడుగులతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రానున్న 3 రోజులు భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఓ పక్క ఎండ కాస్తుంటే మరి చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇటు ఈరోజు ఓటు హక్కు వినియోగించుకుంటే ప్రజలు స్థానిక వాతావరణాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలో ఒకవైపు ఎండలు కాస్తుంటే మరోవైపు అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉరుములతో కూడిన అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున అటు రైతు కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వానలు, ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు చెట్ల కింద, టవర్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇదిలా ఉంటే రాబోయే 2 రోజులు కూడా అటు కోస్తాంధ్ర, తెలంగాణలో అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, మదనపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా ఇటు కోస్తాంధ్ర వ్యాప్తంగా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. అటు తెలంగాణలోని నారాయణపేట, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, జోగులాంబ, మంచిర్యాల జిల్లాలో నేడు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిట్లోనూ 40 డిగ్రీలు దాటినట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇవాళ ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదైనట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం ఎక్కువగా 43 డిగ్రీల దాకా వెళ్ళినట్టుగా ఈరోజు ఉష్ణోగ్రత వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38, 39 డిగ్రీల మధ్య నమోదవుతే అదే కోస్తాంధ్రలో అంతటా 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు రాయలసీమలో కూడా 41 నుండి 43 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఏపీ వెదర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.